జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్కెచ్ అదిరిపోయిందిగా. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో జోరు చూపిస్తున్నాయి. నిత్యం ప్రజలతోనే ఉంటూ వారిని ఆకట్టుకునేందుకు వరుస హామీలు ఇస్తున్నారు. అయితే అధికార పార్టీ నేత జగన్ ప్రత్యర్థులపై సరికొత్త రాజకీయ ప్రయోగం చేస్తున్నారు. రాష్ట్రంలో మరోసారి అధికారమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా ప్రత్యర్థి కూటమి పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై జరగబోయే అదిరిపోయే స్కెచ్ వేశారు పవన్ కళ్యాణ్. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ కేవలం 1 సీటు మాత్రమే దక్కించుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారన్న విషయం తెలిసిందే. అయినా కూడా ఓటమి గురించి ఆలోచించకుండా పవన్ ముందడుగు వేశారు. నిత్యం ప్రజల కష్టాలు తెలుసుకుంటూ తన పార్టీని ప్రజల్లో బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేశారు పవన్. రాష్ట్రంలో ఈసారి ఎన్నికల్లో రాజకీయంగా బలంగా ఉన్న జగన్ను ఎదుర్కొనేందుకు జనసేన సిద్ధంగా లేదని తెలిసి పవన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పాటు అయ్యారు. ఈ కూటమికి మొదటగా పవన్ కళ్యాణే నాయకత్వం వహిస్తారని బీజేపీ చెప్పుకొచ్చింది. అయితే చంద్రబాబు రాజకీయ చతురత ముందర పవన్ కళ్యాణ్ తేలిపోయారని స్పష్టమైంది. ఈసారి కూడా చంద్రబాబే ముఖ్యమంత్రిగా పావులు కదుపుతున్నారు బాబు. ఈసారి జగన్ ఓటమే లక్ష్యంగా పవన్ ముందుకు సాగుతున్నారు. అయితే పొత్తులో భాగంగా పవన్కు కేవలం 21 సీట్లు మాత్రమే లభించాయి. దీన్ని అదునుగా తీసుకున్న జగన్ పవన్పై సూపర్ స్కెచ్ వేశారన్నారు. పవన్ తీసుకున్న ఆ 21 సీట్లలో కూడా ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న వారిని కాదని, బీజేపీ, టీడీపీ నుంచి లేదా వైసీపీ నుంచి వచ్చి జనసేనలో చేరిన నాయకులకు టికెట్ ఇవ్వడంతో అక్కడి నాయకులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన నాయకులకు పవన్ కళ్యాణ్ టికెట్ ఇచ్చారంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనుచరులే, అంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల కిందే లెక్క. ఇదే అదునుగా భావించిన జగన్ అసంతృప్తితో ఉన్న జనసేన నేతలను తన పార్టీలోకి తీసుకుని వారితో పవన్ను తీవ్రంగా విమర్శించేలా చేస్తున్నాడు. పవన్పై జగన్ నేరుగా విమర్శలు చేయకుండా ఇలా వారి పార్టీ నేతలతో విమర్శలు చేయిస్తున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డిని ఎంతవరకు విజయ తీరాలకు చేరుస్తుందో చూడాలి.